దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 43వ వచనం. అయితే అతని పనివాడు 42 నుంచి చదువుకుందాం. మొదటి పంట బాపాకు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు అవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. దేవుడు తన వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి నీ పాదాల దగ్గరకు వచ్చాను ఆయన, మాట్లాడండి, సహాయం చేయండి, నన్ను మరుగుపరచండి, మీరే ప్రత్యక్షపరచుకోనండి, మీ రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42 నుంచి 44 వచనాల్లో ఎలీషా గురించి, అలాగే ఎలీషా దగ్గర ఉన్న పనివారు శిష్యుల గురించి, అలాగే దేవుడు చేసిన అద్భుతం గురించి ఇక్కడ వ్రాయబడతా ఉంది. దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారి ఎడల ఏ విధమైన కార్యాలు చేయగలడో మాటి మాటికి తన గ్రంథంలో చూపించుకుంటూ వస్తూ ఉన్నాడు. చూసిన మనము వాటిని నేర్చుకోవలసిన వారిగా ఉన్నాం, అలాగ నడవలసిన వారిగా కూడా ఉన్నాం. చూసినవి విని మరిచిపోతే ప్రయోజనం లేదు. కాబట్టి వాటిని అనుసరిస్తేనే మనకు ప్రయోజనం. ఈ రోజున వాక్యం ఎందుకు నిరర్థకం అయిపోతుందంటే, అంటే ఉపయోగకరంగా ఎందుకు ఉండట్లేదంటే, విని మర్చిపోవడాన్ని బట్టి, విన్నదాన్ని నిర్లక్ష్యపరచడాన్ని బట్టి, ఇంకొకటి విన్నది మనకు సంబంధించింది కాదులే అనుకోవడాన్ని బట్టి, ఈ విధమైనటువంటి కొన్ని లోపాలు మనలో కలిగి ఉండడం వల్ల బలమైన వాక్యం, శక్తివంతమైన వాక్యం సైతం కూడా బలహీనంగా అయిపోతుంది. కాబట్టి దినాన మనము దేవుని వాక్యమును వినేటప్పుడు జాగ్రత్త పడవలసిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యం మనల్ని రక్షించగలదు, ఈ వాక్యం మనల్ని స్వస్థపరచగలదు, ఈ వాక్యమే మన విశ్వాసపు జీవితాన్ని వృద్ధిపరిచి ఆశీర్వదించగలదు, ఈ వాక్యమే గొప్ప గొప్ప అద్భుతాలు మన జీవితాలలో చేయగలిగింది. కాబట్టి వాక్యాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా దేవుడు చేస్తున్న కార్యాలను వింటూ ముందుకు వెళ్ళాలి. ఎలీషా కాలంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం. ఈ అద్భుతం, ఒక ప్రాంతం నుంచి కొంతమంది ఎలీషా దగ్గరికి కృతజ్ఞత కలిగి వచ్చి పంటలో, కొత్త పంటలు, అక్కడ రాయబడిన మాటలు మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, కొత్త పంటలో వాళ్ళు తెచ్చిన ఆహార పదార్థాలు కూడా అక్కడ రాయబడతా ఉన్నాయి. చూడండి ప్రియులారా, యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా. క్రీస్తునందు ప్రియులారా, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే దైవజనుడికి కానుకగా ఇవ్వడానికి తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నులు, కొన్ని పండ్లు, అన్ని శ్రేష్టకరమైనవే, ఆరోగ్యాన్ని ఇచ్చేవి తీసుకొచ్చి ఎలీషాకు కానుకగా ఇయ్యగా. ప్రియ దేవుని బిడ్డలారా, కింద ఒక అద్భుతము జరిగింది.
దానికంటే ముందుగా ఇక్కడ వాడు తీసుకొచ్చి దైవజనుడికి ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనము ఈ వాక్య భాగాన్ని ఎలాగో అన్వయించుకోవాలి అంటే, మనము సమృద్ధిలోనికి వచ్చి దీవించబడి ఇంకా మిగులులోనికి వెళ్ళాలంటే మొదటిగా దేవుని విషయంలో కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. దేవుని విషయంలో ఏ మనిషి, ఏ విశ్వాస అయితే కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఉంటాడో వారు ఖచ్చితంగా సంతృప్తి పొందుతారు. దేవుని బిడ్డలారా, ఎలీషా అంతకు ముందు ఏం రాయబడిందంటే, తన శిష్యులు అడవిలోకి వెళ్ళి వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చి కలగలుపు కూరలో వంట వండేసేసి అది తినడానికి వడ్డించుకు తింటూ రుచి చూసినప్పుడు ఆ కూరలో విషం ఉంది. అది తింటే, ఎక్కువగా తింటే ఖచ్చితంగా అందరికి ప్రమాదం, చనిపోయే పరిస్థితులు. కానీ వారిలో ఒక శిష్యుడు ఆ కూరలో విషం ఉందని గ్రహించాడు. వెంటనే ఎలీషా చెప్తున్నాడు, దైవజనుడా, ఆ కూరలో విషం ఉంది, ఇది తింటే ప్రమాదం అని చెప్పగలిగాడు. వెంటనే తినడం ఆపేశారు. కొంత పిండి తీసుకొచ్చారు, దానిలో కలపమన్నారు, కలిపారు, విషం ఇరిగిపోయింది. మరలా దాన్ని తినడానికి ఉపయోగకరంగా మార్చాడు. ఇవన్నీ మనకి ఏం తెలియపరుస్తున్నాయంటే, ఎవరైతే దేవునికి దైవజనునికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉంటారో వారి జీవితాలు దేవుడు విషతుల్యమైన వాటిని కూడా మంచిగా మార్చగలడు. ఇంకా చెప్పాలంటే మిగులుడుగా ఉంచగలడు. తినగా తృప్తి చెందగా ఇంకా మిగిలినవే. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు ఇంకో వాక్యం గుర్తు రావాలి. లోకాసు వార్తలు, అలాగే మత్తయి వార్తలు, 5 రొట్టెలు 2 చేపలు, కేవలం కొన్ని అక్కడ ఉన్నాయి. 5,000 మంది అక్కడ కూర్చున్నారు, ఇంకెక్కువే ఉన్నారు. వీరందరికీ సరిపోవాలి. కాబట్టి పిల్లలు, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, విరిచి వడ్డించండి, కృతజ్ఞతాస్తుతి చెల్లించి ప్రార్థించి విరిచి వడ్డించండి. అవే తీసి అవే విరిచి అవే వడ్డిస్తున్నారు. గంపలో పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తూ ఉన్నాయి అంటే, దేవుని విషయంలో ఎవరైతే యథార్థ హృదయత కలిగి కృతజ్ఞత కలిగిన వారు ఉంటారో వారి జీవితాల్లో రెట్టింపు ఘనతను, ఆశీర్వాదం దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దాని విషయంలో లోపం కలిగిన వారు ఉంటారో అక్కడ మనము కొన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎలీషా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ కానుక ఇయ్యగా అతడు జనులు భోజనము చేయడం దాన్ని వడ్డించమని. చూసారండి, దేవునికి ఇచ్చిన మళ్ళీ ఎవరికి వెళ్తున్నాయి? ఎక్కడికి వస్తున్నాయి? మళ్ళీ దేవునికే వాడబడతా ఉన్నాయి. దేవుని దాసుని కానుక తీసుకొస్తే అవి మళ్ళా దైవజనుడు చెప్తున్నాడు కదా, వారికే వడ్డించండి, అందరికీ పంచిపెట్టండి. ప్రియులారా, దేవుని సేవకు ఇచ్చే ప్రతిదీ కూడా దేవుని కొరకే వాడబడుతుందన్న సత్యం తెలుసుకోవాలి. దైవజనుడు తినడానికి, దైవజనుడు కుటుంబానికి, దైవ సేవ కొరకు, ప్రయాణాల కొరకు, దైవ అవసరతల కొరకు ఖచ్చితంగా అవి వాడబడతా ఉంటాయి. కాబట్టి మనది దేవుని చేతిలో పడి దేవుని దగ్గర వాడబడి ఎంత ఆశీర్వాదకరమో. ఇది చాలా మందికి అర్థం కాక మనం రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటాం ప్రియులారా ఈ విషయంలో. అందుకే పొందవలసిన దీవెన పొందట్లా, పొందుకోవలసిన దానికంటే ఎక్కువ కూడా రావట్లేదు, అసలు మిగలట్లేదు, అంతా తరుగుల్లోనే ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో ఎలీషాకి ఇవ్వగా ఎలీషా వడ్డించమని చెప్పగా ఒక శిష్యుడికి అనుమానం వచ్చింది. అయ్యా, ఇవి 20 రొట్టెలే, కొన్ని పంటలే, కొన్ని గోధుమ వినలే, కొత్త పంటలు అవి. ఇక్కడ చూస్తే 100 మంది ఉన్నారు. 100 మందికి ఎలా సరిపోతాయి? నిజంగా అక్కడ 100 మందికి 20 రొట్టెలు ఎలా సరిపోతాయి? అందరూ తినగలిగిన వారు శిష్యులు ఉన్నారు, ఎలీషా ఉన్నాడు. ఇంత మందికి 20 రొట్టెలు ఎలా సరిపోతాయి? ఇది ప్రశ్న. ఇక్కడ ఎలా సరిపోతాయి? అక్కడ ప్రశ్న వేస్తా ఉన్నాడు. చూద్దాం మాట ప్రియ దేవుని బిడ్డ. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవరకు చెప్పగా
అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనం చేయట్లు వడ్డించమని మరలా ఆజ్ఞించెను. అక్కడున్న వారికి అవిశ్వాసం కలిగింది. తీసుకొచ్చిన వారు దేవునికి ఇచ్చారు. దైవజనం మరలా దేవుని పిల్లలకు పెట్టమంటున్నాడు. వారిలో ఒకడు అనుమానం వచ్చింది, అయ్యా ఇవి కొంచెమే ఉన్నాయి, ఎలా సరిపోతాయి 100 మందికి? అలాంటి పరిస్థితుల్లో దైవజనం వచ్చే మాట ఏంటంటే, యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, దేవుడు సెలవిచ్చాడు, సమృద్ధిగా సరిపోతాయి అని చెప్తున్నాడు, అవి మీరు వడ్డించండి అని ఆజ్ఞించాను. ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే, ఒకటి, ఎలీషాలో పరిపూర్ణమైన విశ్వాసంతో నింపబడ్డాడు. కాబట్టి విశ్వాసంతో నింపబడిన ఎలీషా విషయంలో దేవుడు తన ఆజ్ఞను జారీ చేస్తున్నాడు, తన చిత్తము నెరవేరుస్తూ ఉన్నాడు. విశ్వాసంతో నింపబడే వారి జీవితాల్లో దేవుడు తన ఆజ్ఞను, తన చిత్తమును నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దినమున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, మందిరంలోకి అడుగు పెట్టేటప్పుడు మొదటగా మన అందరిలో కూడా పూర్తిగా నింపబడవలసిన విషయం ఏంటంటే, దేవుని మీద అపారమైన విశ్వాసం. దేవుడు ఉన్నాడు, ఇస్తాడు, చేస్తాడు, చూస్తాడు, తీర్చేస్తాడు, ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు ఒక మేలును అనుగ్రహిస్తాడని ఎవరైతే ఒక విశ్వాసంతో నింపబడతారో వారి విషయంలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలీషాలో పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని చూసిన దేవుడు ఎలీషాకు సెలవిస్తూ ఉన్నాడు. ఎలీషాకు ముందుగానే సెలవిచ్చాడు కనుక ఎలీషా ప్రజలతో సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత విశ్వాస పరిమాణం పెరగాలి. విశ్వాసం పెరుగుతుంది అనడానికి ఎలాగో మనకు అర్థమవుతుందంటే, శ్రమలు ఎక్కువ అవుతాయి. చెప్పండి, ఏమవుతుంది? విశ్వాసాన్ని ఎలా కొలవచ్చు అంటే, కొల పద్ధతి ఎలాగంటే, స్కేల్ ఎలాగంటే, శ్రమలు ఎక్కువ అవుతున్నాయి అంటే విశ్వాసం పెరుగుతుంది. శ్రమలలోనే విశ్వాసం నేర్చుకోగలుగుతాం. శ్రమలలోనే ప్రియులారా విశ్వాస పరిమాణం పెరుగుతూ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో బలాన్ని ఇచ్చేదిగా కనబడుతూ ఉంటుంది. కానీ ఈ రోజున అసలు శ్రమ రాగానే మనం నిట్టూర్పులు విడుస్తాం, శ్రమ రాగానే బాధపడతాం, శ్రమ రాగానే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేస్తూ ఉంటాం. ఏమని? తీసే ప్రభా, తీసే ప్రభా, తీసే ప్రభా. శ్రమలు మనకు వచ్చినప్పుడే మీకు చాలా పర్యాలు చెప్పాను, శ్రమ వచ్చినప్పుడు నిలబడిన వాడే నిజమైన క్రైస్తవుడు. శ్రమలో నిలబడిన వాడే క్రైస్తవుడు. శ్రమలో నిలబడిన వాడు నకిలీవాడే, దానిలో సందేహమే లేదు. కాబట్టి ఈ శ్రమలన్నీ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, పైన ఒక శ్రమ వచ్చింది, అక్కడ విశ్వాసంతో నిరూపించబడ్డాడు, కింద కూడా 100 మంది కనబడుతున్నారు, ఆహారం కొద్దుగా ఉంది, విశ్వాసంతో ఎలీషా నింపబడ్డాడు, దేవుడు తన ఆజ్ఞను జారీ చేశాడు, ఆ ఆజ్ఞను ఎలీషా ప్రజలకు జారీ చేస్తా ఉన్నాడు. ఇవన్నీ మనకు ఎలా కనబడుతున్నాయి అండి? ఒక వ్యక్తి విషయంలో ఒక దేవుడు ఒక మేలు చేయడానికి ఎంతగా ఆయన తన యొక్క బలాన్ని చూపుతాడో ఇవన్నీ మనకు నేర్పిస్తా వస్తాయి ప్రియులారా. అయితే దానికి మనకు కావాల్సింది ఖచ్చితంగా మన జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. విశ్వాస ఫలితంగానే మన వృద్ధిలోకి రాగలుగుతాం అన్న విషయం కూడా బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. ఎలీషా ఆజ్ఞాపించాడు, అందరికి వడ్డించారు, అందరూ తినేశారు, 20 రొట్టెలు పంచగా ఇంకేమైనా అంటే కిందకి చెప్పబడుతున్న మాట మిగిలిపోయాయి. చూసారా ప్రియులారా? ఇంకా మిగిలిని అంట, సరిపోవన్నారు మొదట, ఇప్పుడు ఏమైంది? మిగిలిని. దేవుడు ఏ విధంగా చేస్తాడో మనకు అర్థం కావాలి ప్రియులారా. బలహీనమైన వాటితో బలమైన కార్యాలు చేయడానికి ఆయన ముందుకు రాగలిగిన వాడు. ఒక చేతి కర్ర, నిర్జీవమైన కర్రతో అద్భుతాలు చేసిన వాడా కాదా? కర్ర ఏముంది అక్కడ? ఒక కర్రకి ఏముంది అక్కడ? కర్రలో ఏమీ లేదు. కానీ ఆ కర్రను దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అది అద్భుతాలు చేయగలిగింది. వాస్తవం చెప్పాలంటే ఎముకలు ఏమీ లేదు,
ఒక దవడ ఎముకలో ఏమీ లేదు, కానీ దేవుడు తన బలమునుంచుట ద్వారా 1000 మందిని చంపాడు సంసోను. రాయిలో ఏమీ లేదు, 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు దావీదు. రాళ్ళలో ఏముంటుంది? అవి పైగా ఒక మాదిరికరమైన ఒక చిన్న రాళ్ళే. అంత పెద్ద వ్యక్తిని పట్టుకొట్టడానికి అవి సరిపోవు కూడా. కానీ దావీదులో రాయిలో దేవుడు తన బలాన్ని ఉంచుటను బట్టి కొప్పుకూలేడు గొలియాతు. పిల్లరా, ఎలీషా కాలంలోనే అరిచేయంత మేఘము కనబడింది ఒక వ్యక్తికి. అది గొప్ప విస్తారమైన వర్షాన్ని పంపిస్తూ ఉంది. మేఘం చిన్నదే, కానీ వర్షం ఎక్కువ. కర్ర సామాన్యమైనది, నిర్జీవమైంది, అద్భుతాలు చేయగలిగింది. పిల్లరా, దవడ ఎముక ఎండిపోయింది, అది పచ్చి దవడ ఎముకైనా నిర్జీవమైంది, కానీ 1000 మందిని చంపగలిగింది. అలాగే రాళ్ళు అల్పమైనవే ఒక పెద్ద బలశూరుని కింద పడగొట్టబడ్డాయి. కారణం ఏంటంటే దేవుని బలం అక్కడ ప్రదర్శింపబడింది. నిలబడిన వారిలో లేదు బలం, నిలబెట్టిన వారిలో ఉంది బలం. నేను ఒక మాట చదివే దేవుని బిడ్డలారా, ఏమండి, దావీదు రాజు అవ్వాలంటే, దావీదు గొప్పవాడవ్వాలంటే, దావీదు పిల్లరా ఒక ఉన్నతమైన దేవుని హృదయానుసారుడిగా మారాలి అంటే దావీదు ముందు గొలియాతు లాంటి వాళ్ళు ఉండాలంట. ఎవరు ఉండాలి? దావీదుకి గొలియాతు లాంటి వాళ్ళు ఉండాలి. అప్పుడేగా దావీదు ఎవరు నిరూపించబడేది. దావీదు బలవంతుడే, కానీ అది నిరూపించబడాలి అంటే గొలియాతుని అక్కడ పెట్టాడు దేవుడు. సంసోను బలవంతుడే, కానీ ఎంత బలవంతుడో దేవుడు బయలుపరచడం కోసం ఎముకతో కొట్టించాడు. ఎముకతో. ఈ రోజున ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుడు తన బలాన్ని ప్రదర్శించడం కోసం బలహీనమైన కార్యాలతో బలమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, బలమైన, ఇది మనకు అర్థం కాక చాలా విషయాల్లో దేవుని విరోధంగా వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులారా, ఎలీషా విశ్వాసం నింపబడ్డాడు, దేవుని చిత్తము ఆజ్ఞాపించబడింది. ఎలీషా చిత్తాన్ని ప్రజలకు ఆజ్ఞాపించాడు. ప్రజలందరూ ఎలీషా మాటను నమ్మి విశ్వాసంతో వడ్డించారు. విస్తారంగా సరిపోయింది, ఇంకా మిగిలిపోయింది, ఇంకా మిగిలిన. అక్కడ కూడా ఎన్ని మిగిలినాయి? 5000 మంది అనగా ఎన్ని మొక్కలు మిగిలినాయి? ఎన్ని గంపలు ఎత్తారంట? గంపలు ఎత్తారు. కారణం ఏంటంటే దేవుడు చెప్పింది నువ్వు చేసినప్పుడు దీవించబడతావు. నీ సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు లాభాన్ని కలిగించో, నష్టాన్ని తీసుకొస్తే గుర్తుపెట్టుకోవద్దు అనమాట. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఎలీషాలో వృద్ధి చెందినటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనం గుర్తు చేసుకుంటూ, క్రైస్తవుడిగా మనలో వృద్ధి చెందవలసిన విషయాలు ఏంటో 3-4 విషయాలు నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ప్రియులారా, మొట్టమొదటి మాటగా జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందామా? చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మొదటి చదువుకుందాం. మొదటి 2వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మనమున్న పందెములో ఓపికతో పరిగెత్తుదాము. చాలు ప్రియులారా, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తుతాం. దేవుని పిల్లలమైన మనము వృద్ధి చెందవలసిన మొదటి విషయం దాడు చెప్పినట్లుగా మన విశ్వాసపు పరిమాణపు జీవితము వృద్ధి చెందాలి. ఈ భూమి మీద మనం బ్రతకాలి అంటే ఈ శ్రమ దినాల్లో, మనకొస్తున్న శ్రమల్లో నీకు నాకు కావలసిన ఒక ఆయుధము ఏంటంటే విశ్వాసం. అంతకుముందు మీకు చెప్పాను, నమ్మకం వేరన్నాను, విశ్వాసం వేరని చెప్పాను. గుర్తుందా మీకు? నమ్మకం అంటే ఏంటి అని చెప్పాను? నమ్మకం అంటే విశ్వాసం, రెండింటికి తేడా చెప్పా. చెప్పండి ఏమైనా గుర్తుంటే. గుర్తులేదు, గుర్తుందా? విశ్వాసం అంటే
అది కాదు విషయం. అలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది, నమ్మకం. నేనే ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు, విశ్వాసం. అర్థమైందా? నమ్మకం ఎంత తేడా ఉంది, విశ్వాసం ఎంత తేడా కనబడింది మీకు? ఫలానా వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు, ఇది నమ్మకం. నేను కూడా చేస్తే దేవుడు కార్యం చేస్తాడు, ఇదేంటి మనలో ఉండాల్సింది? విశ్వాసం. ఈరోజు దేవుడు నమ్మకం కంటే కూడా విశ్వాసాన్ని ఎక్కువగా పరిగణలో తీసుకొస్తాడు. కాబట్టి మనకు కావాల్సిన నమ్మకం కాదు. తెలియనప్పుడు నమ్మాడు అబ్రహాము, తెలిసిన తర్వాత విశ్వాసం ఉంచాడు. దేవుడెవరో తెలియనప్పుడు నమ్మకం ఉంచాడు, అది అతను నీతిమంతుడిగా నీతిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దేవుడెవరో తెలిసాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, చెప్పిన చోటకి వెళ్ళాడు. ఇప్పుడు అర్థంలో ఏం కనపడాలంటే నమ్మకం కాదు, ఇప్పుడు విశ్వాసంతో నింపబడాలి. క్రియలు కనపడాలి. ఇప్పుడు మనం వృద్ధి చెందవలసింది. అక్కడ అద్భుతం జరగాలంటే, అనేకుల జీవితాల్లో సంతోషం రావాలి అంటే, ఇప్పుడు మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా మన విశ్వాస పరిమాణము పెరగాలి. విశ్వాసం పెరగాలి. నేను చెప్పే కదా, మనకు శ్రమల్లో ధైర్యంగా ముందుకి వెళ్ళాలి. శ్రమల్లో ముందుకు వెళ్ళాలి. శ్రమలు వచ్చినప్పుడు కంగారు పడే క్రైస్తవులుగా మనం ఉంటే ఓడిపోతాం దేవుని బిడ్డలారా. కాబట్టి నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, ఆర్థికంగా చితికినా కానీ మనం అక్కడే నిలబడి ఉండాలి. దేవుని విషయంలో ఎక్కడ తప్పిపోకూడదు. దేవుని విడిచి మనం బయటికి రాకూడదు. అప్పుడే మన విశ్వాసం అనేది కాపాడుకోగలుగుతాం. అక్కడ అంటున్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహం పైన మేఘములో నుండి చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు? ఎవరున్నారండి? ఏవేలు మొదలుకొని ఈ దేవుని బిడ్డలు, కొత్త నిబంధన ఉన్న భక్తుల వరకు కూడా ఒక్కొక్కరు రాసుకుంటూ వచ్చారు. వీలైతే వచ్చే ఆదివారం అందరూ కూడా ఈ 11వ అధ్యాయం అంతా కూడా చదివి అక్కడ ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారో లెక్కగడి చెప్పండి. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అయ్యా అర్థమైందా? 11వ అధ్యాయం అంతా చదివి రాసుకుని లెక్క పెట్టండి. ఎంతమంది విశ్వాస వీరులు అక్కడ మనం చూస్తున్నారు. ఎక్కడ వాళ్ళందరూ ఉన్నారు? ఇప్పుడు లేరు, చనిపోయారు. కానీ వీళ్ళు పెట్టున్నారంట, మేఘంలో ఉండి చూస్తూ ఉన్నారు. సాక్షి సమూహం. వాళ్ళు అంటున్నారు, మేము చేశాం, మీరు చేయలేరా? అగ్ని మమ్మల్ని కాల్చలేదు, జలాలు మమ్మల్ని ముంచలేదు, నీళ్లు ఎన్నో అద్భుతాలు చూసాం అని వాళ్ళు సాక్షి సమూహంగా మేఘంలోంచి మాట్లాడుతుంటే వాళ్ళు కనుమరుగైపోయారు. ఇప్పుడు బతికున్న మనము వారి వలె విశ్వాసంగా ఉండాలని ఈ 12 అధ్యాయం 2 వచనాలు చెప్తున్నాడు. పిల్లారా, ఇంత గొప్ప సాక్షి సమూహం మనం మేఘములు ఆవరించినప్పుడు విశ్వాసముతో కర్తగా ఉన్నటువంటి యేసు వైపు చూచుచో ముందుకు మనం పరిగెత్తాలి. కాబట్టి మనం వృద్ధి చెందవలసినటువంటి ఆధ్యాత్మిక విషయం ఏంటంటే, ఈ రోజున సంఘంగా, కుటుంబంగా నీలో పెరగవలసిన దేవుని మీద అపారమైన విశ్వాసం పెరగాలి. అది ఎంతగా ఉండాలి అంటే, గుడ్డిగా గుంటలో దూకమంటే దూకేంతగా దేవుడి మీద పూర్తి విశ్వాసం మనలో రావాలి. దేవుడు చెప్పగానే వచ్చేసి చూసి అబ్రహాం బయటికి విడిచిపెట్టేసరికి అన్ని విషయాల్లో దేవుడిని గణపరచడానికి అబ్రహాం అన్ని విడిచిపెట్టుకు వచ్చేసాడు. మనం కూడా అలాగే జీవితం నేర్చుకోవాలి ప్రియులారా. అది విశ్వాసం అంటే. కానీ మనం ఏం చేస్తామంటే అన్నిటిని నమ్ముతాం, దేవుని కూడా నమ్ముతాం. ఇది మనలో వచ్చినటువంటి పెడార్థం. మనుషులు నమ్ముతాం, భూమి మీద ఉన్నవాడు అన్నిటినీ విశ్వాసం ఇస్తాం. మనం చెప్పేది చూసారా, దేవుని పిల్లలుగా మనం అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడతాం, వాక్యాన్ని వింటున్నట్టుగా అనుసరిస్తున్నట్టుగా కనబడతాం. కానీ చేసేది మాత్రం దైవానికి విరుద్ధమైన పనులు మనం చేస్తూ ఉంటాం. పిల్లల పోయిన వారం పోయిన అంజలో గృహం చెప్పే కదా, ఇల్లు కట్టేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు ఏమండి అన్ని విషయాల్లో కూడా మనము దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని మనము అనుసరిస్తున్నాం. ఖచ్చితంగా దానిలో సందేహమే లేదు. ఇది ఎలాంటిది అంటే మనలో విశ్వాసం లేదు అని చెప్పడానికి నిదర్శనం పిల్లారా. కాబట్టి విశ్వాసపు జీవితం ఎలా ఉండాలి అంటే, అది శ్రమలతో కూడిందై అది బలాన్ని పొందుకుంటూ
ఇదిగో మేఘముగా ఆవరించిన మన ముందున్నటువంటి దైవిక భక్తులందరినీ దాటుకుంటూ ముందుకు సాగాలి, యేసు వైపు చూచు దానిలో వృద్ధి చెందాలి. అప్పుడే ఎలీషా కాలంలో ఎలాగైతే అద్భుతం జరిగించే దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు, ఇంకా మిగిలినట్లుగా చేశాడో మనం కూడా అలాగే చేయగలుగుతాం. విశ్వాసం కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. పిరికివాడు విశ్వాసం ఉంటారా? పిరికివాడు విశ్వాసం ఉండరు, విశ్వాసం ఉన్నవాడు పిరికితనంగా ఉంటారు. విశ్వాసం కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. విశ్వాసం కలిగిన వారు దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తారు ప్రియులారా. కాబట్టి జ్ఞాపకం చేసుకుని విశ్వాసం 2 రకాలు కనపడతాయి. ఒకటి రక్షణ పొందక ముందు విశ్వాసం, ఒకటి రక్షణ పొందిన తర్వాత విశ్వాసం. 2 ఎలాగ వేరంటారేమో. ఒకవేళ రక్షణ పొందడానికి కావలసిన విశ్వాసం ఒకటి, రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందిన మన జీవితాన్ని కొనసాగించడం ఇంకా మెరుగైన విశ్వాసం కావాలి. అందుకే బైబిల్లో చాలా కాలం చెప్పబడుతూ ఉన్నాయి. గొప్ప విశ్వాసం అని అండి, దేవుణ్ణి ఆశ్చర్యపరిచిన విశ్వాసం అని, బలమైన విశ్వాసం అని, ఇంకా తక్కువ అల్ప విశ్వాసం అని, అవిశ్వాసం అని కూడా బైబిల్లో వ్రాయబడ్డాయి ప్రియులారా. కాబట్టి మనం ఎటువంటి ఉన్నారంటే రక్షణ పొందక ముందు రక్షణ కొరకు విశ్వాసము, రక్షణ పొందిన తర్వాత దాన్ని కాపాడుకుంటూ దైవికంగా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన గొప్ప విశ్వాసం కావాలి. కాబట్టి ఈ విశ్వాస జీవితం ద్వారా మన జీవితాల్లో ఖచ్చితంగా ఎలీషా కాలంలో జరిగినట్లుగా అద్భుతాలు జరగడానికి కూడా ఈ దినాల్లో కూడా దేవుడు సహాయాన్ని పంపించేవాడు ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక కొత్త నిబంధనలో 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. 8వ వచనం. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంటున్నాను. దేని కొరకంట అతను నష్టం ఎంచుకుంటున్నాడు? అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానం కొరకు నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నా. అంటే పౌలు గారి దృష్టిలో ఏది ప్రాముఖ్యమైనదని చెప్తున్నాడంటే దేవుని గూర్చిన జ్ఞానం. ఒకటి మన జీవితాలలో ప్రభావితం చేసి ధైర్యంతో నింపి అనుకోని అద్భుతాలు కూడా జరిగించి ఆశ్చర్యపరిచేది మన విశ్వాస వృద్ధి జీవితం అయితే, రెండవది మనలో ఒక స్వారూప్యంలోకి తీసుకొచ్చి చక్కటి మార్గంలో మన కుటుంబ జీవితాలు, మన బిడ్డల జీవితాలను, మన ఆధ్యాత్మిక జీవితాన్ని చక్క వృద్ధిలోకి తీసుకొచ్చేది ఏదంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం. ఇప్పుడు పౌలు గారు దేని కోసం సంపాదించుకోవడం కోసం నష్టంగా ఎంచుకుంటాడంట? క్రీస్తును గూర్చిన దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. ఈరోజు నేను ఎప్పుడు చెప్తున్న మాట, మనమందరి జీవితాల్లో దైవిక జ్ఞానం కంటే లోక జ్ఞానం ఎక్కువగా నింపబడిపోయింది. దైవిక జ్ఞానపు విషయాలు వేరుగా ఉంటాయి. ఆ దైవిక జ్ఞానం మొదటగా రక్షణ కొరకు ప్రయాసపడతా ఉంటుంది. నీకు నిజంగా దేవుని జ్ఞానం ఉంటే నువ్వు ముందుగా దేని వెతుకుతావంటే నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించడానికి ఆ జ్ఞానం సహాయపడతా ఉంటుంది. ఖచ్చితంగా అదే. నువ్వు వేరే చూసుకో, సంపాదించడం కోసం ఎదురు చూడవు, లేకపోతే వీళ్ళరా ఎలా వ్యాపారం చేయాలో, ఎలా వృద్ధి చెందాలో, ఎలాగో ఎదురు మనిషి విషయంలో తెలివిగా నడుచుకుని ఇవన్నీ ఆలోచించవు. ఒకటే ఆలోచన ఏంటంటే దేవుని సన్నిధిలో నా కుటుంబం రక్షణ పొందాలని కలిగి ఉంటాం ఆశ. ఆ రక్షణ పొందించే ఆ గొప్ప జ్ఞానాన్ని గురించి పౌలు అంటున్నాడు, నేను సమస్తం నష్టంగా ఎంచుకుంటాను, నష్టపోయినా పర్వాలేదు, కానీ నాకు దేవుని గురించిన జ్ఞానం మాకు కావాలి. దేవుని జ్ఞానాన్ని ఎవరైనా వివరించగలరా? ఇలా ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతా ఒక పక్కన పెడితే దేవుడికి ఏమైనా వెర్రితనం ఉంటే కనుక అది పక్కన పెడితే మన జ్ఞానమంతా, లోక జ్ఞానమంతాతో కూడా దేవుని వెర్రితనంతో సమానం అంట. అంటే ఆయన వెర్రితనం ఉందని కాదు, మన జ్ఞానమంతా ఆయన వెర్రితనంతో సమానం.
జ్ఞానులు ఏమవుతారు దేవుని ముందు? ఈ రోజు మనకున్న మిడిమిడి జ్ఞానంతో మన కుటుంబాలను మనం రక్షించుకోలేదు. ఈ లోక జ్ఞానంతో మన కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురాలి. ఎప్పుడూ కూడా నీ జ్ఞానం నీకు ఏం చెప్పాలంటే నీ కుటుంబ రక్షణ గురించి చెప్పాలి. నీ కుటుంబం ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుందో నీకు తెలియపరుస్తూ ఉండాలి. దైవికంగా దేవుళ్ళు ఎదుగుతున్నామో లేదో ఆ జ్ఞానం నీకు బయలుపరుస్తూ ఉండాలి. ఈ జ్ఞానం ఎక్కడ మనకి ఎలా సంపాదించాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ఎంతసేపు మనకి ఇదే జ్ఞానం, తెల్లవారు లేచిన దగ్గర నుంచి డబ్బు మీద జ్ఞానమే, లేకపోతే ఎదుటివాళ్ళు ఎలా చూసి ఈ జ్ఞానమే తప్ప ఆధ్యాత్మికంగా దైవ జ్ఞానం మనలో లేదు ప్రియులారా. దేవుని జ్ఞానం పైకి వచ్చింది. అది పవిత్రమైనది, అది మృదువైనది, అది త్వరగా లోబడినది, అది సమాధానం కోరుకునేది. అది దేవుని జ్ఞానం. మరి లోక జ్ఞానమేమో వెర్రితనంతోనో, కోపంతోనో, లేకపోతే అసూయతోనో, ఈర్ష్యతోనో, పగతోనో, వీటన్నిటితో కూడా నింపబడింది ఈ లోక జ్ఞానం. ఎదుటి వ్యక్తిని పాడు చేయడానికి, ఎదుటి వ్యక్తిని మోసం చేయడానికి, ఎదుటి వ్యక్తి ధరవన్నీ కూడా మనం పొందుకోవడానికి చేసే అపవిత్రమైన కార్యాలు ఈ లోక సంబంధమైన జ్ఞానం. కాబట్టి దేవుని బిడ్డ వీటి వల్ల మనం ఎవరు వృద్ధిలోకి రాలేము. కాబట్టి విశ్వాసం వృద్ధి చెందాలి. రెండవదిగా దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక్కడే చెప్పబడుతుంది ప్రియులారా. దేవుని జ్ఞానంలో ఎఫెసీ పత్రికలో ఉంది కనుక 5వ అధ్యాయము 15 వచనం, దినములు చెడ్డలు కనుక మీరు సమయమును కొనిక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానులు నడుచుకున్నట్లు జాగ్రత్తగా. అంటే జ్ఞానులు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. జ్ఞానులు ఎంట నూనె ఉంటుందంట. ఏముంటదండి? జ్ఞానులు అంటే ఏముంటది అంటే నూనె పెట్టుకుంటే జ్ఞానులు అవుతావా? మన ఇంట్లో ఒక నూనె ఉందిగా అంటే అర్థము నూనె పెట్టుకోమని కాదు, నూనె ఉంటే జ్ఞానం వచ్చిందని కాదు. నూనె ఇలా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనపడతా ఉంది. దేవుణ్ణి ఎవరైతే సంపాదించుకుని ఉంటారో వారు దేవుని జ్ఞానం సంపాదించుకుంటారు. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు సమయాన్ని వ్యర్థపరుచుకోరు. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు ఇలా లోక సంబంధమైన విషయాల్లో ఎక్కువగా వాళ్ళ ముందుకు నడిపించబడరు. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు వారి ధనమును వ్యర్థము చేసుకోరు. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుల్లో ఇమిడిపోయిన వారు ఉంటారు. కాబట్టి దేవుని పిల్లలారా మనం జ్ఞాపకం చేసుకుని రెండవ మాటగా క్రీస్తు జ్ఞానం సంపాదించుకోవడానికి పౌలు గారు అంటాడు, నేను అన్ని కూడా నష్టంగా ఎంచుకుంటాను అన్నాడు. ఈరోజు దేవుని జ్ఞానం కొరకు మనం కూడా ప్రయాసపడేవారు ఉండాలని ప్రభు వాక్యం చెప్పబడతా ఉంది. మూడవ మాట చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక మనం ముగించుకుందాం ప్రియులారా 11 గంటలకల్లా. యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి, 4వ అధ్యాయము 20-21 వచనం చదువుకుంటే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించని ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని ప్రేమించనేవాడు అక్కడ ఎంత బాగా చెప్పండి, సహోదరుని ప్రేమించలేదు, కళ్ళ ముందు కనిపించే వ్యక్తిని ప్రేమించలేదు వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమించగలరా అమ్మ? అంతేనా? ఇంకో మాట ఇంకా బాగా అర్థమైంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 చదవండి అన్నమాట. యాకోబు రాసిన పత్రిక త్వరగా 2వ అధ్యాయం 15-16 14 చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం లేదని చెప్పిన ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? నా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరుడై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటి ఇయ్యక సమాధానం వెళ్ళండి, సరికాచుకోండి, తృప్తి పొందనని చెప్పిన ఏమి అలాగే విశ్వాసం వెళ్తే అది ఒంటిగా ఉండి మృతమైన. మూడవదిగా ప్రేమ. ఈ రెండు ఏం చెప్తున్నాయి అంటే
దేవుని ప్రేమించేవారు ఇతరులను ప్రేమిస్తారు. మనం వృద్ధి చెందవలసిన మూడవ విషయం ఏంటంటే, ఒకటి ఎలీషా వలె విశ్వాస జీవితంలో మనం విశ్వాసం ఎదగాలని, రెండవదిగా క్రీస్తును గురించిన జ్ఞానం విషయంలో ఎదగాలని, మూడవదిగా దేవుని ప్రేమ విషయంలో మనం ఎదగాలని. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు కనుకే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాం. అవునంటారా కాదంటారా? ఆయన మనం ప్రేమిస్తున్నాడు, అందుకే తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ఆయన తన యవ్వన కాలపు రక్తాన్ని ధారపోసి మనలందరినీ మన పాపాల నుంచి విడిపించాడు, మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రియలు చూపించాలి. ఇప్పుడు దేవుని పిల్లలుగా ఏం చేయాలి? క్రియలు చూపించాలి. అంటామంట ఆహారానికి అన్నం పెట్టలేదు, బట్టలు లేదంటే, కానీ ఏం చెప్తామంట మనం వెళ్ళి అక్కడ మాట చెప్పబడుతుంది కదా, సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్తాను. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఎదుటి వ్యక్తిని ప్రేమించని వారు కనిపించని మన దేవుని ఎలా ప్రేమిస్తున్నామో నిరూపించగలం. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎక్కడ విఫలమైందంటే దేవుని ప్రేమించే విషయంలో విఫలమైంది. దేవుని ప్రేమతో మనం ఇతరులను ప్రేమించే విషయంలో మనం కూడా విఫలమైపోయాం. కాబట్టి దేవుడు ఈ ప్రపంచాన్ని స్థాపించిన ఒక మాట నిర్వచనం ఏంటంటే ప్రేమ. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమతో ఈ లోకం, ఆయన ప్రేమతోనే మనం అందరం, ఆయన ప్రేమతోనే శిలువ యాగం, ఆయన ప్రేమ ద్వారానే మనకందరికి పాప క్షమాపణ. ఇదన్నీ కూడా ప్రేమతో జరిగినప్పుడు ఆయన మన ద్వారా ఏం ఆశపడుతున్నాడంటే మనం కూడా ఆయన ప్రేమతో ఇతరులను ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమే మనకు వచ్చింది. మనం ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రేమతో ఎవరు ప్రేమించాలి? ఆయన్ని ప్రేమించాలి, తోటి మనుషుల్ని ప్రేమించాలి. కాబట్టి దేవుని విషయాల్లో మనం ఈ వృద్ధిలోకి రావాలి అంటే దేవుని ప్రేమించే విషయంలో కూడా, సహోదరుని ప్రేమించే విషయంలో కూడా మనం వృద్ధి చెందవలసిన వారు ఉన్నామని బైబిల్ చెప్తూ ఉంది. మరి మాట చదువు, ఆఖరి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము వీటిని మనస్కరించు, వీటి అంటే సాధకము చేసుకో. ఎవరి అభివృద్ధి అంట? నీ అభివృద్ధి. అంటే ఒకటి, గొప్ప కార్యాలు చూడడానికి మనము విశ్వాస అభివృద్ధి కావాలి. రెండవది, దేవుని గురించి తెలుసుకుని రక్షణ పొందడానికి దేవుని గురించిన జ్ఞానంలో అభివృద్ధి కావాలి. మూడవదిగా, దేవుణ్ణి ప్రేమించి ఆ ప్రేమతో మనుషుని ప్రేమించడానికి ప్రేమలో అభివృద్ధి చెందాలి. నాలుగవదిగా, నీలో అభివృద్ధి అవ్వాలంట. ఈ అభివృద్ధి ఏంటంటే మన ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధి, వృద్ధి చెందాలి. ప్రార్థనా జీవితంలో, వాక్య పఠనంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో మనం వృద్ధి చెందినప్పుడు మాత్రమే మనం సమస్త విషయాల్లో మేలును పొందుకుంటాం. అందుకే దావీదు కూడా ప్రార్థన చేసి 118వ కీర్తన అంటున్నాం. చూడండి ఒక మాట, 118వ కీర్తనలో 25వ వచనం. దావీదు, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి పరుచును. చదవండి అన్నమాట, 118:25 వచనం. రక్షించుము, దయచేసి అభివృద్ధి కలిగించుము. తిమోతి పౌలుతో అంటున్నాడు, పౌలుగా తిమోతి అంటున్నాడు, నీకు నీవే సాధకము చేసుకో. నీ అభివృద్ధి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ద్వితీయోపదేశకాండలో చెప్పబడిన మాట, మరణము జీవము నీ ముందే ఉంది, ఆశీర్వాదము శాపము మన ముందే ఉంది. ఏం కావాలో మీరే కోరుకోండి. మరణమా జీవమా, ఆశీర్వాదమా శాపమా, నీ ముందే పెట్టాను. జీవం కావాలంటే ఆయన మాట వినండి, మరణం కావాలంటే ఆయన మాట వినవసరం లేదు.
ఆశీర్వాదం కావాలంటే ఆయన త్రోవల్లో నడవండి, శాపం కావాలంటే ఆయన విడిచి వెళ్ళిపోవచ్చు. దేవుడు నిర్మోహమాటంగా చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి మనం వీటన్నిటిని తప్పించుకొని దైవికంగా ఎదుగునట్లుగా మన ఆధ్యాత్మికలో మనమే అభివృద్ధిని అనుభవించుకోవాలి. ఈ స్వతహాగా నీవు అభివృద్ధిని చేసుకోవడం ఎలాగో అంటే అది దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడే, అనుదినము దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు, అనుదినము దేవుని సందులో మనము మన సమయాన్ని ఇచ్చిస్తూ వాక్య ధ్యానంతో ఉన్నప్పుడు మనము సాధకం చేయబడతా ఉంటాం. ఒక్కసారి ఎలాగైతే పరుగు పందెంలోకి వెళ్ళి పరిగెడితే బహుమానం పొందలేడో, ఓడిపోతాడో, అలాగే ఒకేసారి శ్రమలు వచ్చినప్పుడు మనం ముందుకెళ్దాము అని అనుకుంటే ముందుకెళ్ళనే వెళ్ళలేదు. ఒక మాట చదివిన మాట ఏంటంటే, ఇలా శ్రమ వచ్చినప్పుడే మనం దేవుని దగ్గరకు వస్తే దేవుడు సంతోషపడలేదంట. ఎప్పుడూ దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మన మీద నమ్మకం అనేది దేవునికి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం ఎప్పుడు సాధకం చేసుకున్న వ్యక్తులు ఉంటే కనుక, అంటే నీకు నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. నీ భక్తి జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఉందో నీకు నువ్వు పరీక్షించుకుంటూ అభివృద్ధి పరచు, సాధకం చేసుకోవాలి. ఈరోజు నా అనుదిన జీవితం ఎలా ఉంది, ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నాను, దైవికంగా నేను ఎలా ముందుకెళ్తున్నాను అని నీకు నీవే సాధకం చేసుకుంటూ నీ మనస్సాక్షి నేరారోపణ చేయకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రియులారా మనం అభివృద్ధిలో ఉన్నట్లే అవుతాం. కాబట్టి అక్కడ దైవజనుడికి ఇచ్చినటువంటి ఆహారమును జనులకు వడ్డించగా, దేవుడు ఆ మాటను ఆజ్ఞాపించి చిత్తము జరిగించగా, ఎలీషా నోట్లోంచి ఆ మాట బయటకు వచ్చినప్పుడు అది 100 మందికి తిరగ మిగిలినట్లుగా మన విశ్వాస పరిమాణం పెరుగుతూ ఉండాలి. దైవ చిత్తానుసారంగా విశ్వాస అభివృద్ధి చెందాలి, మొదటి మాట. రెండవదిగా క్రీస్తు జ్ఞానంలో వృద్ధి చెందాలి. మూడవదిగా దేవుని ప్రేమ విషయం వృద్ధి చెందాలి. నాలుగవదిగా మనకు మనమే దైవికమైన విషయాలు సాధకం చేసుకుంటూ వృద్ధిలోనికి రావాలి. మరికొన్ని దినాల్లో మనకు చెప్పేవారు కరువవచ్చు. ఖచ్చితంగా ఎప్పటి నుంచో చెప్పుకోండి ఈ మాట. మందిరాలు కరువవచ్చు, బోధకులు కరువవచ్చు, వాకింగ్ కరువవచ్చు. కాబట్టి ఆ దినాలు వచ్చేటప్పటికల్లా నీకు నీవే సాధకం చేసుకుని భక్తి విషయంలో వృద్ధి చెందితే దైవికంగా నిలబడతాం, లేకపోతే పడిపోతాం. సాతాను మనలను తొక్కుతాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని, పరీక్షించుకుని, పరిశీలన చేసుకుని విశ్వాస జీవితంలో, జ్ఞానం విషయంలో, ప్రేమ విషయంలో, నీవుగా అభివృద్ధి పరుచుకునే విషయంలో ప్రభు దగ్గర తీర్మానం చేసుకుని అభివృద్ధిలోకి తీసుకురమ్మని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యము మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ పరిష్కారం మూసుకోనండి. ప్రార్థన చేసుకుంటాం.